నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. 40 years పొలిటికల్ ఇండస్ట్రీ కలిగినటువంటి కరణం బలరామ కృష్ణమూర్తి ప్రస్తుతం చీరాల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైకాపా అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నట్టు కరణం బలరామ కృష్ణమూర్తి రాజకీయం అయితే చిక్కులో పడుతున్నట్టయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే అనేక సందర్భాల్లో అటు అద్దంకి నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు ఇద్దరు కూడా గొట్టిపాటి రవికుమార్ తాకిడికి ధాటికి తట్టుకోలేక చీరాల నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి పరిస్థితి. అయితే అప్పట్లో 2019 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్, అప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకత కరణం బలరామ కృష్ణమూర్తిని మళ్ళీ మరొకసారి ఎమ్మెల్యేగా నిలబెట్టిందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2004లో కరణం బలరామ కృష్ణమూర్తి చివరిసారిగా అద్దంకి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో 2009 కానీ 2014 కానీ రెండు ఎన్నికల్లో ఆయన కానీ ఆయన కుమారుడు కానీ ఇద్దరు కూడా గొట్టిపాటి రవికుమార్ చేతిలో ఓటమి చెందిన పరిస్థితి. అయితే అనూహ్య రీతిలో 2019లో కరణం బలరామ కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చీరాల్లో పోటీ చేసిన పరిస్థితి. అప్పట్లో ఆమంచి కృష్ణమోహన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేక సంబంధించి అప్పట్లో ఉన్నటువంటి ఎడం బాలాజీ కానీ ప్రస్తుతం ఆయన పచ్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అదేవిధంగా పోతుల సురేష్ కుటుంబీకులు కానీ వీరందరూ కూడా ఆమంచి కృష్ణమోహన్కి యాంటీగా నిలబడటంతో అక్కడ కరణం బలరామ కృష్ణమూర్తి భారీ మెజార్టీతో గెలిచారని చెప్పుకో. దాదాపు 20,000 మెజార్టీతో కరణం బలరామ కృష్ణమూర్తి గెలిచిన పరిస్థితి ఉంది. సో అలాంటి కరణం బలరామ కృష్ణమూర్తి ప్రస్తుతం రాజకీయ జీవితం అనేది ఆగమ గోచరంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన కుమారుడు కరణం వెంకటేష్ ప్రస్తుతం చీరాల నియోజకవర్గానికి అధికారికంగా వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న పరిస్థితి. అయితే చీరాల నియోజకవర్గంలో కరణం బలరామ కుటుంబానికి టికెట్ ఇస్తారనేది ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. అనేక సందర్భాల్లో ఇటు కరణం వెంకటేష్ సైతం కూడా చీరాలో నేనే పోటీ చేస్తానని చెప్పుకున్న పరిస్థితి. అయితే కరణం బలరామ కృష్ణమూర్తికి సంబంధించి ఆయన అంటే గ్రౌండ్లో ఉన్నటువంటి తెదేపా నేతలతో రేపొద్దున వైసీపీ నుంచి మేము గెలిస్తే అంటే ఆయన కానీ ఆయన కుమారుడు కానీ ఇద్దరు ఎవరొకరు పోటీ చేసి చీరాల నుంచి గెలిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి వస్తామని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో వారి కార్యకర్తలతో టీడీపీ కార్యకర్తలతో మంత్రాలు జరుపుతున్నారంటూ సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకొల్లు సభలో బహిరంగంగా ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కరణం బలరామ కృష్ణమూర్తి అటు టీడీపీలోకి వెళ్ళలేక అదేవిధంగా వైకాపాలో పోటీ చేస్తే ఓడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయనే ఉద్దేశంతో అంటే తెలుగుదేశం పార్టీ చీరాల నియోజకవర్గంలో 60,000 ఓట్ల నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే బీసీ ఓట్ బ్యాంక్ గణనీయంగా ఉన్నటువంటి చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుందని చెప్పుకోవచ్చు. యాంటీ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాంటీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలతో ట్రావెల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కరణం బలరామ కృష్ణమూర్తిని ఓడగొట్టడానికి మరొక పక్క చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఖచ్చితంగా విశ్వ ప్రయత్నాలు చేస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఇవన్నీ కలగలిసి ఖచ్చితంగా కరణం బలరామ కృష్ణమూర్తి ఓటమికి అయితే వచ్చే ఎన్నికల్లో కారణమవుతాయి అనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం వైకాపా నుంచి ఒకవేళ కరణం బలరామ కృష్ణమూర్తి కనుక పోటీ చేస్తే ఆయన ఓడించడం కోసం ఇటు ఆమంచి కృష్ణమోహన్ అదేవిధంగా అటు పోతుల సురేష్ కుటుంబం కూడా ఖచ్చితంగా కరణం బలరామ కృష్ణమూర్తికి యాంటీగా చేసే పరిస్థితులు ఉంటాయి. సో కాబట్టి ఆయన యాంటీ గవర్నమెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో యాంటీ గవర్నమెంట్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో వైకాపాలో గెలవలేనటువంటి పరిస్థితుల్లో ఆయన తెదేపా నేతలతో మంతనాలు జరుగుతూ నేను గెలిస్తే మళ్ళీ తెదేపాలోకి వస్తానని చెప్తున్న తరుణంలో టీడీపీ వర్సెస్ కరణం బలరామ కృష్ణమూర్తిగా చీరాల రాజకీయం ప్రకాశం జిల్లా రాజకీయం మారిపోయింది. అంటే ఇప్పుడు ఒకవేళ కనుక కరణం బలరామ కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్నప్పటికీ కూడా టీడీపీ నుంచి అయితే ఆయన ఖచ్చితంగా సీట్ వచ్చేటువంటి అవకాశాలు లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకొల్లు సభ వేదికగా దుర్మార్గుడు కరణం బలరామ కృష్ణమూర్తి వైకాపాలో అవినీతి సొమ్ము కోసం ఆయన పార్టీ మారారు, ఫిరాయించారు అని చెప్పేసి అంటే ఆయన అధికారికంగా ఫిరాయించకపోయినప్పటికీ కూడా వైకాపా అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడని చెప్పేసి ఆ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ప్రసంగించడం, దానికి కౌంటర్గా కరణం బలరామ కృష్ణమూర్తి చంద్రబాబుకు ఆయన మీద ఆయన కుటుంబ సభ్యుల మీద అంటే ఆయన రాజకీయ జీవితం మీద రాజకీయ చరిత్ర మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేయటం. సో ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు ఖచ్చితంగా కరణం బలరామ కృష్ణమూర్తిని ఇక నమ్మే పరిస్థితులు లేదనేది ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకులతో ఒక అభిప్రాయానికి వచ్చారని చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు టీడీపీ సానుభూతి పరులందరినీ కూడా తన వైపుకు తిప్పుకొని వైకాపా ఎమ్మెల్యేగా ఆయన గెలవాలి, ఆయన కానీ ఆయన కుమారుడు కానీ వైకాపా నుంచి పోటీ చేసి గెలవాలని అనుకున్న నేపథ్యంలో సో ఇప్పుడు ఆయన తెలుగుదేశం కూడా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉంది. సో టీడీపీలో సీట్ అయితే వచ్చే పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కరణం బలరామ కృష్ణమూర్తికి ఏ మేరకు వైకాపాకు సంబంధించినటువంటి నేతలు ఏ మేరకు కరణం బలరామ కృష్ణమూర్తికి సపోర్ట్ చేస్తారనే దాని మీద అయితే ఇంకా స్పష్టత రాదని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఆనాడు యాంటీ ఆమంచి కృష్ణమోహన్ అనేటువంటి ఒకే ఒక్క విధానంతో కరణం బలరామ కృష్ణమూర్తి చీరాల గెలిచిన పరిస్థితి. ఎందుకంటే తన సొంత ప్రాంతంగా పరిగణించబడుతూ తన సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి అద్దంకిలోనే అనేక మార్లు ఆయన కుటుంబం ఆయన కుమారుడు ఓడిపోయిన పరిస్థితుల్లో దాదాపు
2004 తర్వాత 2019 దాదాపు 3 ఎన్నికల తర్వాత ఆయన గెలిచినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి కనుక ఆయన వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తే గెలిచేటువంటి అవకాశాలు అయితే పెద్ద ఎత్తున లేవు అనేది స్థానికంగా వినపడుతుందన్నమాట. ఒకవేళ కర్ణం బలరామ కృష్ణమూర్తి మాట విని టీడీపీ సానుభూతి పరులు ఎవరు కూడా ఆయనకు ఓటేసే పరిస్థితులు లేదు. మొత్తానికి 40 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ 1978వ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి కర్ణం బలరామ కృష్ణమూర్తి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చంద్రబాబు వైఎస్ఆర్ సమకాలీకుడు అని చెప్పుకోవచ్చు. 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో మనుగడ సాధించే పరిస్థితి ఏ మేరకు ఉంటుందనేటువంటి అంశాలు కనుక తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వైకాపాలో ఇప్పటి వరకు కూడా కర్ణం బలరామ కృష్ణమూర్తి కానీ ఆయన కుమారుడు కానీ టికెట్ కేటాయిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ప్రకటించిన పరిస్థితి లేదు. అయితే వైకాపా టికెట్ కోసం ఆమంచి కృష్ణమోహన్ కూడా ప్రయత్నం చేసే పరిస్థితులు కూడా లేకపోలేదు చీరాల నియోజకవర్గం నుంచి. సో మొత్తాన్ని కనుక చూస్తే టీడీపీలో అయితే అవకాశమే లేదని చెప్పుకోవచ్చు. వైకాపాలో అవకాశం ఏ మేరకు ఉంది, ఒకవేళ వైకాపాలో కనుక అవకాశం ఇస్తే ఆయనకు సహకరించేటువంటి పరిస్థితులు ఏ మేరకు ఉంటాయి అనేటువంటి అంశాలు కనుక తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు వేచి చూడాల్సినటువంటి అవసరం.